హైదరాబాద్లో 4 చెరువులపై హైడ్రా ప్రధానంగా ఫోకస్ చేసింది. వాటిని డెవలప్ చేయడంతో పాటు సుందరంగా తీర్చిదిద్దాలని ఆలోచన చేస్తోంది. వాటికి సంబంధించిన డిపిఆర్లు కూడా అధికారులు రెడీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఓకే చెప్తే వెంటనే పనులు మొదలయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కూకట్పల్లిలో నల్ల చెరువు, మల్లంపేటలో కాత్వా చెరువు, మాదాపూర్లో తమ్మిడికుంట, రాజేంద్రనగర్ ఏరియాలో బూమ్రుక్ దౌలా చెరువును కూడా పైలట్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలని హైడ్రా ప్రస్తుతం ప్లాన్ చేస్తోంది. సో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు. సాగర్, ప్రస్తుతం హైదరాబాద్లో హైడ్రా ప్రధానంగా చెరువులపై ఫోకస్ చేసిందని చెప్పుకోవాలి. డెవలప్మెంట్తో పాటు మిగతా ముందుకు వెళ్ళడానికి కూడా కార్యాచరణ సిద్ధం చేసుకుంటూ ఉంది. సో ఏంటి, ఎలా ఉండబోతుంది హైడ్రా కార్యాచరణ? ఎస్ మోనిషా, హైడ్రా 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి యాన్యువల్ ప్రెస్ మీట్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పలు కీలక విషయాలు వెల్లడించారు. అందులో భాగంగానే దాదాపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా 12 చెరువులు అభివృద్ధి చేయడంతో పాటుగా వాటిని సుందరీకరణ పనులు కూడా మొదలు పెట్టున్నారు. అందులో భాగంగానే 4 ప్రధానమైనటువంటి హైదరాబాద్ కి సంబంధించినటువంటి 4 వైపులా 4 చెరువులను పైలట్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగానే బెంగళూరులోని ఇన్ఫోసిస్ లేక్, దాన్ని అంటే ఆనంద్ మల్లిగవాడ్ బెంగళూరు లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరున్నటువంటి ఆనంద్ మల్లిగవాడ్ ఆ చెరువును అభివృద్ధి చేశారు. దాని తరహాలోనే హైదరాబాద్ లోని చెరువులను సుందరీకరించి ప్రజలకు ఒక ఎగ్జాంపుల్ గా చూపించాలి. హైదరాబాద్ నగర ప్రజలకు ఏదైతే హైడ్రా పైన ఉన్నటువంటి అపోహని తొలగించేందుకు ఈ 4 చెరువులను సుందరీకరించి బ్యూటిఫికేషన్ చేసి హైదరాబాద్ నగర ప్రజలకు ఎగ్జాంపుల్ గా చూపించాలనే ప్రణాళికలో భాగంగానే దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని కూడా హైడ్రా అధికారులు సిద్ధం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అనుమతి అనంతరం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనంతరం వెంటనే పైలట్ ప్రాజెక్టుగా హైడ్రా సొంత నిధులతోనే, ప్రభుత్వ నిధులతోనే ఆ 4 చెరువులను సుందరీకరించనున్నారు. మనం చూడొచ్చు, కుకట్పల్లిలో ఉన్నటువంటి నల్ల చెరువుతో పాటుగా కత్వా చెరువు, మల్లంపేటలో ఉన్నటువంటి కత్వా చెరువు, ఇటు తమ్మిడికుంట మనం చూసాం. ఎన్కన్వెన్షన్, నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ ను కూల్చివేసిన అనంతరం తమ్మిడి చెరువుని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి బ్యూటిఫికేషన్ చేయాలని చెప్పి హైడ్రా భావించింది. దాంతో పాటుగా రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి బుమ్రుక్ దౌలా, చాలా చారిత్రక నిర్మాణంతో ఉన్నటువంటి చారిత్రక పేరు, నిజాం కాలం నాటి చెరువు అది. దాన్ని కూడా పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా దాన్ని కూడా అభివృద్ధి చేయాలి. స్వయంగా పాత బస్సుకి సంబంధించినటువంటి ఏరియాలో ఈ చెరువు ఉండడం, దానికి సంబంధించినటువంటి ఎంఐఎం నాయకుల ఇళ్లను కూడా ఇప్పటికే అక్రమ నిర్మాణాలను హైడ్రా మొదటి విడతలోనే వాటిని కూల్చివేసింది. అందులో భాగంగా బుమ్రుక్ దౌలాను కూడా, ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి చెరువును కూడా, నిజాం కాలం నాటి నేపథ్యం ఉన్న చెరువును కూడా పూర్తిగా అభివృద్ధి చేయాలి. ఈ 4 చెరువులను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో హైడ్రా పనిచేస్తుంది. ప్రధానంగా బెంగళూరుకు సంబంధించినటువంటి పర్యటనలో తీసుకున్నటువంటి కీలక అంశాల ఆధారంగా హైదరాబాద్ లో ఈ 4 చెరువులను అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైలట్ ప్రాజెక్ట్ గా అభివృద్ధి చేయనున్నారు. మౌనిషా, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్.